ముందుగా మీ జనతా మీడియాకు ధన్యవాదాలు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. చాలా చక్కగా జరుగుతుంది. నేను 2 సార్లు వాడపల్లి గ్రామ సర్పంచ్గా చేశాను. ఇప్పుడు కొవ్వూరు మండల పరిషత్ చైర్మన్గా చేస్తున్నాను. నేను 94 నుంచి కూడా ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడినాక చాలా చక్కగా ఈ సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండే ప్రతి విషయంలోనూ నన్ను సంప్రదిస్తూ మా మండలంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. కారణం ఏంటంటే ఇదివరకు ప్రభుత్వాలు ఆ రకంగా చేయక విసుగు చెంది చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు మట్టికి చాలా చక్కగా జరుగుతుంది పరిపాలన. సూపర్ 6 పథకాల అమలు, అలాగే ప్రజల్లో కూడా సానుకూల స్వభావం అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని తెలియజేసుకుంటున్నాను. సార్, మరి ఈ ప్రజలు కూటమి ప్రభుత్వానికి మన జనసేన, బీజేపీ, టీడీపీ, మరి పవన్ కళ్యాణ్ గారి చొరవతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు. మరి ప్రజల యొక్క ఆశయము రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కూటమి రావాలని నమ్మారు. మరి మీరు సుపరిపాలనలో తొలడుగాని సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మరి అభివృద్ధి దిశగా ఏమి ముందడుగేస్తున్నారు? అభివృద్ధి విషయంలో చాలా ముందడుగులో ఉంది మన రాష్ట్రం. కారణం ఏంటంటే కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రోజున సర్కారు వల్ల దాని ఫలితాలు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అలాగే పోలవరం అవనివ్వండి, అమరావతి అవనివ్వండి, ఇవాళ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని అవనివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు నేషనల్ హైవేస్ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల చాలా అనుమతులు వచ్చి అవి కూడా చాలా ముందుకు వెళ్తున్నాయి. మరి తప్పనిసరిగా ఈ కూటమి సర్కారే వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని నేను నమ్ముతున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ 2-3 సంవత్సరాల్లోనూ చాలా అభివృద్ధి జరిగి మన రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయి. మరి దానికి కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇలాగా ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి చాలా సంతోషించదగ్గ విషయం. తప్పనిసరిగా ఇంకా అభివృద్ధిలోకి రావాలని మన రాష్ట్రం కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు మరి గ్రామాలలో మరి కూటమి నాయకుల మధ్య అంటే కార్యకర్తలు చిన్న విషయాల్లో కొంచెం ఒకరికొకరు పొత్తు కుదరట్లేదు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. మరి కూటమి ఏమో మాది సక్సెస్ఫుల్ మైత్రి బంధం అంటున్నారు. మరి గ్రామాలలో కూటమి నాయకుల మధ్య సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు మీలాంటి పెద్దలు? అది ఎక్కడో కానీ ఒక 1-2% తప్పించి ఎక్కడ కూడా కూటమి నాయకులు ఐక్యంగా ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఉన్నండి అన్నీ కూడా సమైక్యంగా ఉండి చేసుకుంటున్నారు తప్పించి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఎక్కడన్నా 1-2 నియోజకవర్గాల్లో అరాకొరా తప్పించి మొత్తం మీద రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడ కూడా ఎవరో గొడవలు పెట్టుకోకుండా సక్రమంగానే సాగుతుందండి. సార్, ఇప్పుడు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు, పింఛన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇచ్చారు, రైతు అన్నదాత సుఖీభావ ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. ఇంచుమించుగా 1 ఇయర్లోనే మీరు మేనిఫెస్టోలో ఒక 90-95% మీరు ఫుల్ఫిల్ చేస్తారు సూపర్ 6లో. మరి మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఒక సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం ఏంటి? ప్రజల నుంచి చాలా ఈ తల్లికి వందనం, ఫ్రీ బస్సు వచ్చాక చాలా పాజిటివ్గా ఉంది ప్రజల్లో. చాలా అన్నదాత సుఖీభావ కూడా ఈ 2 నెలల నుంచి కూడా తల్లికి వందనం వేయటం, అన్నదాత సుఖీభావ, ఫ్రీ బస్సు వల్ల 100% నెరవేర్చారని ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఆనందంగా ఉంది. ఆ విషయంలో మట్టుకి మనం చాలా అభినందన ఎన్ని ఒడిదుడుకులున్నా
మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ అధిగమించి ఈ పథకాలను అమలు చేయటం చంద్రబాబు గారి వల్ల సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ ముఖ్యంగా మరి మీది ఇసుక డంపింగ్, బాగా ఇసుక దొరికే ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం. మరి గత ప్రభుత్వం టైంలో ఇసుక కొంచెం ఇబ్బందులకు గురైంది. చాలామంది కార్మికులు ఆకలి బాధలు ఎదుర్కొన్నారు, పనులు దొరకలేదు, నిర్మాణ రంగం కూడా కుదేలైంది. మరి ఇప్పటికీ అప్పటికి పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చినాయా మీరు చెప్పండి సార్. తప్పనిసరిగా మార్పు వచ్చిందండి. కారణం ఏంటంటే నేను 2012 నుంచి కూడా ఇసుక విషయంలో నేను ప్రతి విషయంలోనూ 2012 నుంచి ఉన్నాను నేను. కానీ ఈ రోజున చంద్రబాబు గారు పెట్టిన ఈ పాలసీ చాలా నెంబర్ 1 బెస్ట్ పాలసీ అండి. అతి చౌకగా ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఇసుక లభ్యమవుతుంది. ఈ పాలసీ చాలా బెస్ట్ పాలసీ అండి ఇది. నేను 2012 నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ఇసుకల్లో పాల్గొంటూ ఉంటాను. 2012 నుంచి కూడా ఈ రోజు వరకు ఉన్న పాలసీలు అన్నిటిలో చాలా బెస్ట్ పాలసీ అండి ఇది. అతి చౌకగా ప్రజలకి ఇసుక వెళ్తుందండి. ఈ రోజున పెద్ద పెద్ద బడాదారులు దీనికి దూరంగా పెట్టి శ్రామికుడు, కూలివాడు అందరూ బతుకుతున్నారండి. గత జగన్ ప్రభుత్వంలో 625 అమ్మిన టన్ను ఈ రోజున 229 రూపాయలకి ప్రజలకు ఇస్తున్నారండి. ఆ విషయంలో చాలా అతి చౌకగా ప్రజలకు ఇసుక వెళ్తుందండి. చాలా సంతోషించదగ్గ విషయం. ఎక్కడా కూడా ఇసుక కొరత లేకుండా నిర్మాణ రంగం మంచి పురోగతిలో ఉందండి. ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటే 1500 నుంచి 1800 వరకు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మెయిన్ నిర్మాణ రంగానికి ఇసుక పాలసీ చాలా ఒక అవసరం. ఈవేళ అది పనివాడికి పని దొరుకుతుంది. పనివాడు ఇది వరకు ఈ జగన్ ప్రభుత్వంలో బటన్ నొక్కుతమే పెట్టాడు తప్పించి దీని మీద దృష్టి పెట్టగా వాడికి పనికి దొరికేది కాదు. వాడికి ఫ్రీగా ఇచ్చేదానికన్నా డైలీ వాడికి పని సమకూరిస్తే చాలా సంతోషిస్తాడు. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీ వల్ల ప్రతి ఒక్కడికి పనులు దొరుకుతున్నాయి. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. వాడు ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారంటే ఒక ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ ప్లానింగ్ ప్రకారం వాడు చేసుకుంటా వెళ్ళటానికి సరైన ప్రణాళిక ఈ ఇసుక ద్వారా వాడికి కూలి పనులు దొరకటం, వాళ్ళ భార్యాభర్తలు ఒక ప్రణాళిక ద్వారా చేసుకోవడం వల్ల చాలా సంతోషిస్తున్నారు. ఈ విషయంలో మట్టుకి చంద్రబాబు గారిని చాలా అభినందించాలి. అది సార్. మరి కూటమి ప్రభుత్వం మీద నిరుద్యోగ యువకులు కానీ విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మరి కూటమి ప్రభుత్వం మీద చాలా అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. మరి అది ఎంతవరకు మీరు తీర్చగలుగుతారు? తప్పనిసరిగా నేను కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి అవునండి, ఈ పారిశ్రామిక రంగంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అవును, ప్రతి విషయంలోనూ కూడా ఉద్యోగాలు కల్పించడానికి ఐటీ రంగాన్ని వైజాగ్ తీసుకొచ్చి మన రాష్ట్రంలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందాలని చంద్రబాబు గారు చాలా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో యువతకు కూడా మంచి అవకాశాలు కల్పించి మన రాష్ట్రం పురోభివృద్ధికి మంచి తోడ్పడతారని చంద్రబాబు గారు బలంగా నమ్ముతున్నాం. రేపు రాబోయే రోజుల్లో యువతకి మంచి అవకాశాలు ఉంటాయండి. అందరికీ ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ 2వ తేదీన కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జిల్లా మంత్రి గారైన దుర్గేష్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.